రైట్ ఇక హైదరాబాద్ లో ఓటేసేందుకు క్యూ కట్టారు సినీ ప్రముఖులు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ లోని ఒబుల్ రెడ్డి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లలో ఆయన సతీమణి తల్లితో వెళ్లి ఓటేశారు ఎన్టీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పారు. హైదరాబాద్ లో ఓటు వేసేందుకు క్యూ కట్టారు సినీ ప్రముఖులు. స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ జూబ్లీ హిల్స్ లోని ఒబుల్ రెడ్డి స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూ లైన్లలో ఆయన సతీమణి తల్లితో వెళ్లి ఓటు వేశారు ఎన్టీఆర్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చెప్పారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ సీట్లతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సీటుకు బైపోల్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 6 వరకు ఓటింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ముగియనుంది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని పార్టీలు అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎండల తీవ్రతతో ఈసారి పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. వీటిలో 90% పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 10,000 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఆయా చోట్ల 3 అంచెల భద్రత కల్పించారు. ఈ ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టింది ఈసీ. ఇక పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లకు అనుమతించడం లేదు. పోలింగ్ కోసం 2 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. 12,909 మంది మైక్రో అబ్జర్వర్లు, 3,522 మంది సెక్టార్ రూట్ ఆఫీసర్లు డ్యూటీలో ఉన్నారు. 200 మందికి పైగా మానిటరింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఎస్ఎస్టీ వీడియో సర్వేలెన్స్ టీమ్స్ను అందుబాటులో ఉంచింది ఈసీ. ఇక ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర పోలీసుల భారీ భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించారు. బందోబస్తు విధుల్లో 72,000 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్రం నుంచి 165 కంపెనీల సాయుధ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. పోలింగ్ ముగిసే వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. జూన్ 1న సాయంత్రం 6:30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్పై నిషేధం పెట్టారు.